నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం. ఏఐ ఆధారిత భద్రతా ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర. ఖమ్మంలో ఎలక్ట్రిక్ అంబులెన్స్లు ప్రారంభించిన సర్కార్. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్న భట్టి. పాకిస్తాన్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ సింధూర్ నిలిపేశామన్న మోదీ. కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్నకు స్పష్టీకరణ. నమీ పేరుతో యుద్ధానికి సిద్ధమన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ట్రంప్ హెచ్చరికల అనంతరం ఎక్స్లో పోస్ట్. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో భీతావహ పరిస్థితి. యుద్ధ భయంలో ఇజ్రాయెల్లో జగిత్యాల వాసి మృతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు సిట్ ముందు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావుని మరొకసారి సిట్ అధికారులు విచారిస్తున్నారు. కొద్దిసేపు క్రితం ఆయన జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి ఆయన రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఈ కేసు ఐఓగా ఉన్నారు కాబట్టి ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అప్పుడు 2023 ఎన్నికల కంటే ముందు 2 నెలల ముందు అధిక మొత్తంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది సిట్ ఆధారాలు గుర్తించింది. అందులో భాగంగా అప్పుడు బేగంపేటలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ని ఏర్పాటు చేయడం, దానికి అప్పుడు డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావు లీడ్ చేశారు దాన్ని. అందులో ఒక ప్రైవేటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ఎవరైతే ప్రొఫైల్లు కావాలో, ఎవరైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వ కొంతమంది ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పార్టీ నేతల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేయాలో ఆయనకు వచ్చినటువంటి ప్రభాకర్ రావుకి ఆదేశాలు రావడం, ప్రభాకర్ రావు నుంచి ప్రణీత్రావుకి వచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేసి వాళ్ళు ఎట్టిపోతున్నారనే విషయాన్ని టాస్క్ ఫోర్స్ టీంకి అందించడం ద్వారా వాళ్ళు అప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి ఆర్థిక మూలాలపై దెబ్బతీసేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు, ఇతర సంప్రదింపులు జరిగినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వాళ్ళు ట్యాపింగ్ పాల్పడినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రభాకర్ రావుని విదేశాల నుంచి ఇక్కడికి రప్పించి ఎప్పటికే విచారణ కొనసాగుతుంది ఒకవైపు ప్రభాకర్ రావుని. దీంతో పాటుగా వీళ్ళందరినీ కూడా ప్రభాకర్ రావుతో పాటు ఒక్కొక్కరుగా వీళ్ళు చెప్పినటువంటి గతంలో 4 నిందితులు అరెస్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు అరెస్ట్ అయినటువంటి ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావును అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మొన్నటి వరకు ప్రభాకర్ రావుని విచారించారు. ప్రభాకర్ రావు నుంచి గత 3 సార్లుగా ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఆయనని మరొకసారి విచారించే కంటే ముందు ఈ ప్రణీత్రావు దగ్గర నుంచి మరొకసారి స్టేట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని అప్పుడు ప్రణీత్రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా అప్పుడు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అతను ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత అదే రోజు రాత్రి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళి సీసీటీవీలు ఆఫ్ చేసి అక్కడి నుంచి హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లు పెట్టి పాత హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేసి నాగోల్లో తానే స్వయంగా ఒక ద్విచక్ర వాహనంపై వెళ్ళి మూసీ నదిలో పడేశాననేది అప్పుడు పోలీసులు ఎదుట ఆయన చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని ప్రభాకర్ రావుని ప్రశ్నించగా దానికి సంబంధించిన విషయాలు నాకు తెలియదు, నేను ఆదేశాలు ఇవ్వలేదు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒకవైపు ఈ ప్రణీత్రావు, ప్రభాకర్ రావు విచారణ ఇందులో కొనసాగుతుంది. కానీ మరోవైపు ఇందులో ఉన్నటువంటి 618 మంది ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా వాంగ్మూలం స్వీకరిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు నిన్న 5 మందికి పైగా వాంగ్మూలం తీసుకున్నారు. అందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఇందులో అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది కాబట్టి అతని కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా తీసుకోవాలని ఇప్పుడు సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వీళ్ళిద్దరి మీద శ్రవణ్ రావు అండ్ ప్రభాకర్ రావు మీద కూడా ఒక ఛార్జ్ షీట్ తయారు చేసి వీలైనంత త్వరగా ఈ కేసుని క్లోజ్ చేసే విధంగా సిట్ అధికారులు చూస్తున్నారు. ఇందుకోసం సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సుమారు 20 మంది వాళ్ళ వాంగ్మూలాన్ని సిట్ అధికారులకు ఇచ్చారు. మొత్తం 618 మందిలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచారించనున్నారు. ఇందులో ఇప్పుడు ఈటల రాజేందర్ని కూడా ఆయన్ని
తమ వాంగ్మూలం ఇవ్వమని చెప్పేసి అని సిట్ అధికారులు కోరగా ఆయనకి ప్రీ షెడ్యూల్ ప్రోగ్రాంలు ఉండడం వల్ల 22వ తారీఖు నేను హాజరవుతానని పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. సో మరొక వైపు ఒక్కొక్కరిగా వీళ్ళు గాంధీ భవన్ నుంచి నిన్న గాంధీ భవన్లో పనిచేస్తున్నటువంటి సిపిఆర్ఓలు కావచ్చు, తర్వాత అక్కడ అకౌంటెంట్ వార్ రూమ్ ఇన్ఛార్జీలు కూడా నిన్న విచారించారు. ఈరోజు బీజేపీకి సంబంధించిన మరికొంతమంది ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కొక్కరుగా ఈ కేసులో విచారణకు పిలుస్తున్నారు. అప్పుడు ట్యాపింగ్ గురైనటువంటి అప్పటి బీఆర్ఎస్ నేతలను కూడా ఇందులో ఈ లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ కేసులో ఒక్కొక్కరుగా వాంగ్మూలం తీసుకుంటూ ఉన్నారు. 618 మంది వాంగ్మూలం తీసుకున్న తర్వాత మరొకసారి ప్రభాకర్ రావుని విచారించడం, రేపు ప్రణీత్ రావుని అండ్ ప్రభాకర్ రావుని కలిపి విచారించాలని భావిస్తున్నారు. దాంతోపాటుగా మిగిలిన ముగ్గురు నిందితులు ఎవరైతే తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణ రావును కూడా ప్రభాకర్ రావు ముందుంచి ఈ ఓవరాల్గా ఈ కేసు బాధ్యులు వేలెత్తి చూపిన వాళ్ళు ప్రభాకర్ రావు వైపే ఉన్నాయి కాబట్టి అతన్ని ముందు కూర్చోబెట్టి ఈ నలుగురిని కూడా విచారించాలని సిట్ భావిస్తుంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రణీత్ రావుని విచారణ సుదీర్ఘంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఓటు రాకేష్. ధన్యవాదాలు నాగార్జున. అల్లూరు జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. మారేడుమిల్లి మండలం కొండమొదలు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టు నేతలు మృతి చెందారు. గ్రేహౌండ్స్ సిబ్బంది మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జోనల్ కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ సహా అంజు అనే ఏరియా కమిటీ సభ్యురాలు మృతి చెందారు. ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు యుద్ధ వ్యూహ కమిటీ సారథి అగ్రనేత చలపతిరావు భార్యే అరుణ. 2018లో దుమ్రిగూడ మండలం లివిటిపుట్టు వద్ద జరిగిన నాటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు ప్రణాళిక రూపొందించి అమలు చేసిన వారిలో అరుణ కీలక పాత్ర పోషించారు. ఆమె స్వయంగా ఈ ప్రణాళికను నెరవేర్చారు. ఆమెతో పాటు ఉదయ్ పైన భారీగా రివార్డు ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 6వ రోజు పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెతన్యాహు సర్కారు చేసిన దాడుల్లో టెహ్రాన్లోని కీలక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందారని, 1326 మంది గాయపడ్డారని హక్కుల సంఘాలు తెలిపాయి. లొంగిపోవాలని ఇరాన్కు ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం మొదలైందంటూ సుప్రీం లీడర్ ఖమేనీ పోస్టు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు ఏమాత్రం ఆగడం లేదు. ఇరాన్లో సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడులతో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. 1326 మంది గాయపడినట్లు వివరించాయి. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. తమపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ క్షిపణులతో విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజామున టెల్ అవీవ్లో పేలుళ్లు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని అన్నారు. తాజాగా ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, కానీ ఇప్పట్లో ఆయన్ను చంపే ఆలోచన లేదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఖమేనీ యుద్ధం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను పోస్టుకు జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. 7వ శతాబ్దంలో యూదులు పట్టణమైన ఖైబర్పై షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్ధం చేసి విజయం సాధించారు. నాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేనీ పోస్టు పెట్టినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరో పోస్టు చేశారు. బలంగా ప్రతిస్పందిస్తామని, ఎవరిపైనా దయ చూపేది లేదని అందులో రాసుకొచ్చారు.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం వల్ల జగిత్యాలకు చెందిన రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బతుకుదెరువు కోసం 2 ఏళ్ల క్రితం రవీందర్ ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతుండగా ఆ బాంబుల శబ్దం వల్ల గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇరు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రవీందర్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం కోసం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తన భర్త మృతదేహాన్ని తెప్పించాలని, ఆర్థికంగా తమను ఆదుకోవాలని రవీందర్ భార్య వేడుకుంటున్నారు. మా అవసర నిమిత్తం కోసం పని కోసం ఇజ్రాయిల్ వెళ్ళాడు. 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుండే. ఆదివారం రోజు మాతో మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ బాంబుల యుద్ధమే జరుగుతుంది. ఎప్పుడు ఆయన బాంబులు పడ్డప్పుడల్లా ఆయనకు హెల్త్ బాగుండపోతుండే. ఇక్కడ బాగా బాంబులు పడుతున్నాయి. మరి నేను తిరిగి అత్తనో రాను, నాకు భయం అవుతుంది. ఇక్కడ నేను ఉంటానో బతుకనో నేను ఇంటికి అత్తనో రాను అని చెప్పి ఏడ్చిండు. ఆ రోజు రాత్రే బాంబులు బాగా పడ్డాయట హాస్పిటల్ దగ్గర. ఆ భయానికే ఆయన చనిపోయిండు. నా భర్త బాడీ పంపించాలని నేను కోరుకుంటున్నా. నా కొడుకు మాటలు రావు, చెవులినబడాయి. నాకు ఇల్లు లేదు, మా పరిస్థితి బాగా లేదు. మాకు ఏదైనా సాయం చేయాలంటే గవర్నమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మద్దతిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు ఉండాలని G7 నేతలకు సూచించారు. కెనడాలో జరిగిన G7 అవుట్ రీచ్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని తేల్చి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. పహల్గాం ఉగ్రదాడి భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువన్న ఆయన ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత విధానాలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని హెచ్చరించారు. కొన్ని దేశాలు ఓవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు మద్దతు ఇస్తున్నాయని ఆక్షేపించారు. ఈ మేరకు G7 సదస్సులో ప్రధాని చేసిన ప్రసంగం వివరాలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్టు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. G7 భేటీ నుంచి అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ తర్వాత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 35 నిమిషాల పాటు ఇరువురు ఫోన్లో మాట్లాడుకున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు మోదీ వివరించారని మిశ్రీ అన్నారు. పాక్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఎప్పుడు ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పారని మిశ్రీ వెల్లడించారు. త్వరలోనే ద్వైపాక్షికంగా సమావేశం కావాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు చెప్పారు. मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की. भारत के मुंहतोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించే దిశలో భారత్, కెనడా అడుగులు వేస్తున్నాయి. G7 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ ట్రూడో స్థానంలో ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నియామకానికి భారత్, కెనడా అంగీకరించాయి. వీలైనంత త్వరగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. భారత్, కెనడా మధ్య వాణిజ్యం, ప్రజా సంబంధాలు, కనెక్టివిటీకి సంబంధించిన రంగాలలో సీనియర్ స్థాయి, కార్యనిర్వాహక స్థాయి యంత్రాంగాలతో తగిన సమయంలో చర్చలు జరపాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు.
శుద్ధ ఇంధనం, డిజిటల్ మౌలిక వస్తువులు, కృత్రిమ మేధ, ఆహార భద్రత, క్రిటికల్ మినరల్స్, సప్లై చైన్ రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీ చర్చలు జరిపారు. ప్రధాని మోదీ G7 సదస్సులో పాల్గొనడం భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం, క్రియాశీలత, భారతదేశపు నాయకత్వ పాత్రకు ప్రతిబింబం అని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అన్నారు. కెనడాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. भारत दुनिया की सबसे बड़ा लोकतांत्रिक देश है। पिछले दिनों G20 समिट की अध्यक्षता के रूप में भारत ने विश्व के लिए अनेक उपकारक ऐसे इनिशिएटिव लिए हैं। आज G7 के अंदर G20 में भारत ने जो मजबूत नींव रखी है उसको एक प्रकार से नए स्वरूप में G7 में उसके एग्जीक्यूशन की दिशा में ले जाने में एक बहुत बड़ा अवसर है और भारत इस अवसर का उपयोग ग्लोबल गुड के लिए करने के लिए हमेशा इच्छुक रहा है, आगे भी इच्छुक रहेगा। भारत और कनाडा के संबंध अनेक प्रकार से बहुत ही महत्वपूर्ण है। कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है। भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है। लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा, मानवता को मजबूत करना होगा, हमारे रिसोर्सेज का ऑप्टिमम यूटिलाइजेशन कर करके मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं, उस दिशा में हम प्रयास करते रहेंगे। और मुझे विश्वास है कि प्रधानमंत्री जी के चुनाव के बाद मुझे पहली बार मिलने का मौका मिला है, तो इस चुनाव के भव्य विजय के लिए भी मैं उनको बधाई देता हूं और आने वाले कालखंड में उनके साथ भारत और कनाडा मिलकर के अनेक क्षेत्रों में प्रगति करेंगे। बहुत बहुत धन्यवाद। భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్ 22కు యాక్సియం 4 మిషన్ను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యా సెక్షన్లలో ఇటీవలే మరమ్మతులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్బిటర్ ల్యాబ్లో పరిస్థితిని పూర్తిగా అంచనా వేసేందుకు నాసా ప్రయత్నిస్తోంది. అందుకే మిషన్ను వాయిదా వేస్తున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ ప్రకటించింది. భారత్కు చెందిన శుభాంశు శుక్లా మరో ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జూన్ 19న పంపాలని ఇటీవలే నిర్ణయించారు. తాజా మరమ్మతులను సమీక్షించాల్సి ఉన్నందున ఆదివారం కంటే ముందే మిషన్ను స్పేస్ స్టేషన్కు పంపలేమని యాక్సియం స్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత మే 29న రోదసి యాత్రకు సన్నాహాలు చేయగా ప్రతికూల వాతావరణంతో జూన్ 8కి, తర్వాత 10కి, తర్వాత జూన్ 11కు వాయిదా వేశారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్లో ద్రవీకృత ఆక్సిజన్ లీకును గుర్తించిన ఇంజనీర్లు తర్వాత ప్రయోగం వాయిదా వేశారు. జూన్ 19న చేపట్టాలని ఇటీవలే నిర్ణయించారు. తాజాగా అది 22కు వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో వరదలు సంభవించాయి. హోయిజీ కౌంటీలోని చాలా వరకు రోడ్లు చెరువులను తలపించాయి. నివాస సముదాయాల్లోకి నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల విద్యుత్, ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడింది. వరదల కారణంగా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో 78,000 మందిపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 29,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఈ వరదల్లో ఎవరూ గాయపడిన ఘటనలు గానీ, ప్రాణనష్టం వాటిల్లిన ఘటనలు గానీ నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం హోయిజీ కౌంటీలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని చాలా వరదల నదులు ప్రమాదకర మించి ప్రవహిస్తున్నాయి. ఆగ్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మామిడికాయలను తీసుకెళ్తున్న ట్రక్కు ఒకటి అదుపు తప్పి షహద్రా చుంగ ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిపోయింది. ఉదయపు నడకకు వెళుతున్న కొందరు కింద కూర్చుని ఉన్న సమయంలో ఫ్లైఓవర్ పై నుంచి ట్రక్కు వారిపై పడింది. ఈ ఘటనలో ఉదయపు నడకకు వచ్చిన 3 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు ధ్వంసం కాగా డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు క్లీనర్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఏసీపీ హేమంత్ కుమార్ వివరించారు.